స్టేట్మెంట్ తర్వాత స్నేహితులు తర్వాత కొలీగ్స్ ఎవరు పరిచయం చేశారు, ఎవరితో కలిసి తిరిగారు, తర్వాత వీళ్ళు గోవా లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు టికెట్ బుక్ చేసింది ఎవరు, తర్వాత వాళ్ళు ఎవరు వచ్చారు, వాళ్ళ మధ్య ఉన్న కమ్యూనికేషన్ అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ అనేది బలవంతంగా జరిగిందా, ఇష్ట ప్రకారం జరిగిందా, ఏదైనా ఎలా జరిగినా కూడా ఒక పోక్సో కేసు బుక్ అయిన తర్వాత అన్ని వివరాలు కూడా సేకరిస్తారు. ఈ సేకరించే దాంట్లో భాగంగా ఇప్పటికే చాలా వివరాలు సేకరించినా కూడా ఇప్పుడు ఈ సిట్ ఏర్పాటు చేసి దీంట్లో రితురాజును డీసీపీగా సిట్ అధికారి నియమించారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ డివిజన్ జరిగే అవకాశం లేదు. త్వరలో అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధమైంది. దాని సమస్యను ఏర్పాటు కూడా చేశారు. అతని మూమెంట్స్ ఎప్పుడైతే పోస్కో కేసు నమోదైనప్పటి నుంచి కూడా పోలీస్ ఆఫీసర్లు దీని మీద ప్రత్యేక దృష్టి సారించేసి బండి సంజయ్ స్టేట్మెంట్ ని వాళ్ళు వింటున్నారు. తర్వాత కరీంనగర్ లో ఒక కేసు నమోదు చేసిన నేపథ్యంలో కూడా అది ఎవరు నమోదు చేశారు, ఎవరైనా బలవంతం చేశారా, ఎందుకు ఆ రకమైన కౌంటర్ కేసు అంటే ఒక కేసు నమోదైన తర్వాత ఇంకొకరు కేసు పెట్టాలని కౌంటర్ కేసు అంటారు. కౌంటర్ కేసు పెట్టాల్సిన అవసరమైంది. పోలీసులు ఎవరన్నా ప్రలోభాలకు గురయ్యారన్న అన్ని అంశాలు కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నారు. డీజీపీ సివి ఆనంద్ గారి పర్యవేక్షణలో డీసీపీ రితురాజ్ సిట్ ఆధ్వర్యంలో ఈ కేసు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి చాలా వరకు సేకరించారు. త్వరలో ఎవరైతే బండి భగీరథ్ అరెస్ట్ అవుతాడు, ఆయన సంబంధించిన డేటా ఎక్కడి నుంచి ఎక్కడ ఆయన మూమెంట్స్ కూడా ఆల్రెడీ పోలీసులు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అలాగే బండి సంజయ్ ఇంకా ఎవరితో ఉన్నా ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఒక మంచి పొజిషన్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రలోభాల గురి చేసి కొడుకుని రక్షించే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఆయన స్టేట్మెంట్ అర్థమవుతా ఉన్నాయి. నిన్న కానీ మొన్న కానీ తర్వాత ఆయన రకరకాలుగా ఏం తప్పు లేదు అని చెప్పిన రకంగా ఆయన కొడుకుని రక్షించే ప్రయత్నం చేస్తాడు కాబట్టి డెఫినెట్ గా అధికార బలాన్ని ప్రలోభాలను గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని స్వచ్ఛందంగా సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో డీసీపీ సిట్ అధికారిని రితురాజ్ పర్యవేక్షణలో మాత్రమే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. త్వరలో బండి భగీరథ్ని అరెస్ట్ చేసి విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చాలా విషయాలు సేకరించారు. కాల్ డేట్స్ కావచ్చు, సినిమా ఫుటేజ్ కావచ్చు, వాళ్ళు తిరిగిన ప్రదేశాలు కావచ్చు, వీళ్ళతో పాటు కలిసి వెళ్ళిన ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళు ఎక్కడెక్కడైతే గెస్ట్ హౌస్ లో కావచ్చు, అక్కడ వీళ్ళు డిసెంబర్ 31న కలిసినప్పుడు ఎవరెవరు ఉన్నారు, అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఏంది, తర్వాత అక్కడ పనివాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అవుతుండగానే మరోవైపున బండి భగీరథని అరెస్ట్ చేస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే బాధితురాలు ఉందో ఆ బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సేకరించిన ఎవిడెన్స్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ మాత్రం చాలా సీరియస్ కొనసాగుతుంది. బండి భగీరథ అరెస్ట్ అయితే మాత్రం ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు రేపు ఖచ్చితంగా బండి భగీరథని అరెస్ట్ చేసి ఈ విచారణలో చాలా కూలంకుషంగా ఒక మహిళా ఐపీఎస్ అధికారిని రితురాజ్ ఆధ్వర్యంలో చాలా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. కళ్యాణ్ రైట్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్న డీసీపీ రితురాజ్ ప్రస్తుతానికి ఈ కేసుని టేకప్ చేశారు. ఇన్వెస్టిగేషన్ తనే చేయబోతుంది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాదాపూర్ జోన్ కుకట్పల్లి. సో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని కూడా ఏర్పాటు చేశారు. ఒక హై ప్రొఫైల్ కేసు అవ్వడంతో మొత్తం మీద గతంలో ఒకసారి రితురాజ్ ప్రొఫైల్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం చూస్తే గతంలో ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించిన జాయింట్ డైరెక్టర్గా ఆమె విధులని నిర్వహించారు. గతంలో ప్రభుత్వ సిస్టంలో ఆమె కరప్షన్ మొత్తాన్ని చాలా డీప్ రూటెడ్గా ఆమె టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. సో దీనికి పబ్లిక్ నుంచి ఆమెకు కొంత ట్రస్ట్ వచ్చింది. అలాగే పర్సనల్గా కూడా తను ఒక ఇంటెగ్రిటీ మెయింటైన్ చేస్తుంది కాబట్టి అలాంటి ఒక పదవిని గతంలో ఆమె నిర్వర్తించారు. అలాగే మరో పక్కన ఒక మిస్సింగ్ అమ్మాయి కేసుకి సంబంధించిన కేసుని కూడా ఆమె ఛేదించారు. సో ఒక రకమైన ట్రస్ట్, డెడ్ ఎండ్ని కూడా డీల్ చేయగలిగే ఆ కాన్ఫిడెన్స్ అవన్నీ ఉన్నాయంటూ మొత్తానికైతే యూపీఎస్సీ టాపర్ కూడా మరోపక్క యూపీఎస్సీ కమ్యూనిటీలో కూడా తనకు మంచి పేరుంది. అలాగే లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ డ్యూటీ నెవర్ టేక్స్ ఏ డే ఆఫ్ అంటూ కూడా తను గతంలో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోకుండా ఉండడం. సో ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ని ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే ఈ కేసుకి సంబంధించి అటాచ్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే May 8న మొదటగా ఒక ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ May 8కి చేయడం, అలాగే కొన్ని గంటల వ్యవధిలోనే ఇటు ఫస్ట్ భగీరథ్ ఒక కేసుని కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక 4-5 గంటల గ్యాప్తోనే ఆ మైనర్ అమ్మాయి కూడా పేట్ బషీర్బాద్లో తను కూడా ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని తర్వాత పోక్సో యాక్ట్ని రిజిస్టర్ చేశారు.
ప్రస్తుతానికి ఎందుకు ఇంకా ఇనిషియేటివ్ తీసుకోకుండా జాప్యం చేశారు అంటూ మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇమీడియట్గా ప్రస్తుతానికి డీసీపీ రితిరాజ్ని అపాయింట్ చేశారు. ప్రతిరోజు ఆమె ఇన్వెస్టిగేషన్లో ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు ప్రతిరోజు రిపోర్ట్స్ని కూడా ఇవ్వాలి. అండ్ ఆమెనే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షణ చేయాలి. ఈ మైనర్ అమ్మాయి దగ్గర మొదటగా ఒక స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకునే ఆధారాలన్నింటినీ సేకరించే ప్రయత్నం చేస్తారు. సీసీటీవీ ఫుటేజెస్ కానీ, కాల్ డేటా, అలాగే డిజిటల్ ఫుట్ ప్రింట్ ఏదైతుందో వాటన్నిటికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా తీసుకొని మరి మరో పక్కన భగీరథ్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, తన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, తనని అరెస్ట్ చేయాలా, ఎప్పుడు చేయాలి అన్న కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.